హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ యొక్క వీడియోలో ఏంటంటే మదర్ నైటీస్ అలాగే మదర్ కుర్తీస్ యొక్క రివ్యూ నేను ఇవ్వబోతున్నాను అనమాట. నైటీలో వచ్చేసింది ఏంటి అని అనుకోకండి, ఎందుకంటే నేను రివ్యూ ఇవ్వబోయేదే నైటీస్ గురించి. సో నైటీలో ఉంటే ప్రాబ్లం ఏంటి, అండ్ నేను యాజ్ ఏ మామ్గా డైలీ నైటీస్లోనే ఉంటున్నాను. సో అందుకని ఇంకా నైటీస్తోనే వచ్చానమాట. అండ్ పెళ్ళి కాకముందు మనం ఎన్నో ట్రై చేస్తాం, ఎంతో మెయింటైన్ చేస్తాం. పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టాక అంత మెయింటైన్ చేయాలంటే అది అసలు అయ్యే పని కాదనమాట. చూడండి, నా జడకి కనీసం రబ్బర్ బ్యాండ్ కూడా లేదు. హడావిడిగా వేసేసుకొని అని చెప్పేసి ఒక పనికి వెళ్తాను. ఆ పని అయ్యే లోపల వీడు ఏడుస్తాడు, వీడు పాలిస్తాను, వీడు పాలిచ్చే లోపల పెద్దబాబు ఏడుస్తాడు, వాడికి ఏదో ఒకటి చేయాలి. ఇలా చాలా చాలా గజిబిజిగా ఉంటుంది. సో అందుకని ఈ గ్యాప్లో పిల్లలిద్దరూ ఇదిగో మా సార్ పడుకున్నాడు, చూపిస్తాను చూడండి. చిన్న సార్ పడుకున్నాడు అండ్ పెద్ద సార్ కూడా పడుకున్నాడు. సో అందుకని ఇద్దరు సార్లు పడుకున్నారు కాబట్టి మనము చిన్న వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మదర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి, ఓకేనా. అండ్ నా దగ్గర ఉన్న కుర్తీస్లో నేను రీసెంట్గా బాట్ చేసినవి ఏంటి అండ్ ఓల్డ్గా నాకున్నవి ఏంటి అనేది చూపిస్తాను. లేట్ లేకుండా వీడియోలోకి చూపించేస్తాను. ఇదేంటంటే రీసెంట్గా బాట్ చేశాను. దీన్ని చూడండి, ఇది నేవీ బ్లూ కలర్ వచ్చింది. ఎప్పుడైనా మదర్ నైటీస్ మీరు కొనుక్కోవాలంటే కాటన్ క్లాత్ ఉండేటట్టు స్మూత్ క్లాత్ ఉండాలి మనకు కంఫర్టబుల్గా. అండ్ జిప్ అనేది కనిపించినట్టు అసలు కనిపించకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. చూడండి, అండ్ జిప్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండేది చూసుకోవాలి. కొన్ని టాప్స్ కానీ నైటీస్ కానీ ఏంటంటే ఇలాగా అడ్డంగా ఉంటుంది జిప్, అలా తీసుకోకండి. మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. పిల్లలకు కూడా సరిగా పాలు పెట్టడానికి అవ్వదు. సో అందుకని మన కంఫర్టబుల్ ఇలానే ఉంటుంది కాబట్టి సో స్ట్రైట్గా ఉన్నవే మ్యాక్సిమం తీసుకోండి, ఓకేనా. ఇది ఫస్ట్ కుర్తీ, ఓకే. టాప్ అంటే కింద వరకు వచ్చింది, కనిపించట్లేదు అనుకుంటా. వెరీ లాంగ్ వచ్చింది, ఓకేనా. వెరీ లాంగ్గానే వచ్చింది కుర్తీ. ఇదైతే నాకు 250 రూపీస్ పడింది, మీషో యాప్లో పడింది. దీని యొక్క కోడ్ నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను, చూడండి. మీకు నచ్చితే తీసుకోండి, ఓకే. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా స్టైలిష్గా కూడా ఉంది. ఇది నేను పిక్ కూడా యాడ్ చేస్తాను, ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ అయితే లాస్ట్లో పిక్ కూడా పెడతా. ఇదేంటంటే దాంతోపాటు రెండు ఒకసారి కాంబోలో తీసుకున్నా, దాని లింక్ నేను పెడతాను. ఇది ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఇది కూడా కాటన్, చాలా బాగుందన్నమాట. రివ్యూ నేను బెస్ట్ ప్రొడక్ట్సే ఇస్తున్నా. చూడండి, జిప్ ఎంత బాగుందంటే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, కాటన్లో ఉంది. మనము మదర్స్గా ఉన్నప్పుడు లాక్టేటింగ్ మూమెంట్స్గా ఉన్నప్పుడు మనకి కుర్తీస్ కానీ నైటీస్ కానీ మీరు మ్యాక్సిమం లాక్టింగ్ మదర్కి జిప్స్ ఉన్నవే తీసుకోండి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు అది బాగుంటుంది అనమాట. ఇవి క్యాజువల్గా వేసుకోవడానికి. నేను నాకు కొంచెం దగ్గుంది, సో వాయిస్ ఇట్లా ఉంది ఏమనుకోకండి. ఇదేంటంటే అవి టైంలో తీసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సడన్గా బయటకు వెళ్ళాల్సి వస్తే, అవి బయటకు వెళ్ళాల్సినవే కానీ అవి కొంచెం రెగ్యులర్గా ఉంటాయి అండ్ అవి కూడా బాగానే ఉన్నాయి. బట్ ఇది ఏంటంటే కొంచెం క్లాసీగా కొంచెం ట్రెండీగా ఉంటుంది అనమాట. ఇది ఈ టాప్ చాలా బాగుంది కదా, పింక్ వచ్చింది. కానీ ఇదైతే కాటన్ కాదు, ముందే చెప్తున్నాను, ఇది కాటన్ కాదు. ఇది వేసుకున్నప్పుడు కొంచెం ఉక్కగానే అనిపిస్తుంది, కాటన్ కాదు కాబట్టి. బట్ మీరు ఏదైనా బయటికి కొంచెం బాగా వెళ్ళాలి అన్నప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి. కొన్ని ఇలాంటివి అయితే తీసుకోండి, మదర్స్గా ఉన్నప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తుంది కదా, సో అందుకని. సో ఇదైతే ఇలా వచ్చిందనమాట. టాప్కి కిందనే ఈ విధంగా కట్ ఉంటుంది, సైడ్లకి అయితే అన్కట్ ఉంటుంది. సో ఇది దీని లింక్ కూడా నేను పెడతాను, ఓకేనా. అండ్ ఫాస్ట్గా చెప్తున్నాను, వీడియో లెంత్ లేకుండా. ఇదేంటంటే గ్రీన్ టాప్. ఇవన్నీ కూడా ప్రైస్తో సహా నేను పెడతాను పక్కన, ఓకేనా, లాస్ట్లో. ఇది గ్రీన్ టాప్ అనమాట. ఇది చూడండి, మీకు టాప్ తీసుకుంటే బ్లాక్ కానీ వైట్ కానీ రెండిటికి మ్యాచింగ్ అయ్యేలాంటివి తీసుకోండి, ఓకేనా. స్కిన్ కలర్ లెగ్గిన్ కానీ వైట్ కానీ బ్లాక్ కానీ మీకు
ఏ సైజులో ఉంటే ఆ సైజు కొనుక్కొని లెగ్గిన్స్ ఇలాంటి టాప్స్ కొనుక్కున్నారనుకోండి, గబుక్కున ఎక్కడికైనా వెళ్ళాలన్నా పిల్లలతో చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను చూపించిన అన్నీ కూడా నేను చూపించిన అన్నీ కూడా వైట్ లేదంటే బ్లాక్ లెగ్గిన్స్తో మ్యాచింగ్ అయిపోతుంది మ్యాక్సిమం. ఇది చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది నేను ఎక్కువ యూజ్ చేసిన ప్రోడక్ట్ అనమాట. నేను జర్నీస్లో ఎక్కువ వాడాను. మీరు చాలా నా వీడియోస్లో కూడా చూసే ఉంటారు. ఇది అబ్బీ దగ్గర నుంచి కూడా నేను కొన్నాను. కాటన్ అంటే కాటనే, బట్ చాలా స్మూత్ ఉంటుంది అనమాట. దీని క్లాత్ నాకు చాలా ఇష్టం. ఇది వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. యా, అన్నిటికీ జిప్స్ బాగానే ఉన్నాయి. సో ఇది ఇట్లా వస్తుంది ఫుల్. మీరు రెడ్ లెగ్గిన్ వేసుకోవచ్చు, రెడ్ చున్నీ వేసుకోవచ్చు, వైట్ అండ్ వైట్ వేసుకోవచ్చు, బ్లాక్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, దేనికైనా మ్యాచింగ్ అవుతుంది. అండ్ ఇది నిజంగా ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు నిజంగా. నేనైతే ఎక్కువ వాడాను అనమాట ఈ టాప్ని. ఓకే, నా దగ్గర ఉన్న టాప్స్ అయితే నేను మీకు చూపించేశాను. మిగతా ఏవో 1-2 ఉంటాయి అక్కడ, బట్ మ్యాక్సిమం చూపించేశాను. అండ్ నైటీస్ డెలివరీస్ అవుతాయి కదా, డెలివరీ బేబీ చూడడానికి వెళ్తారు కదా మీరు, అంటే మీ చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్కి కానీ, వాళ్ళకి ఏవేవో గిఫ్ట్స్ ఇచ్చే కన్నా బేబీకి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది కామనే. బట్ బేబీకి గిఫ్ట్స్ ఇవ్వడంతో పాటు మదర్కి కూడా ఒక మదర్ నైటీనో లేదంటే ఒక మదర్ కుర్తీనో ఇస్తే షీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. ఒకసారి అలా ట్రై చేయండి, ఓకేనా. అవి పెద్ద కాస్ట్ ఉండవు, యాప్లో అయితే కాస్ట్ ఉండవు, బయట షాపింగ్ మాల్లో అయితే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. నేనైతే మ్యాక్సిమం మీషోలోనే ఆర్డర్ చేశాను ఇవన్నీ కూడా. సారీ, ఇది కూడా నేను రీసెంట్గా చిన్నబాబు అప్పుడే నేను ఆర్డర్ చేశాను. ఇది నా వ్లాగ్లో కూడా మీరు చూడొచ్చు, డెలివరీ వ్లాగ్లో కూడా పెట్టాను. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీని కూడా స్ట్రైట్ జిప్స్ ఉంటాయి. కొన్ని నైటీస్కి అడ్డంగా ఉంటాయి జిప్స్, అలాంటివి అయితే అస్సలు తీసుకోకండి. చూడండి, నేను వేసుకున్న నైటీకి అయితే నిజంగానే అడ్డంగానే ఉంది అండ్ నిలువుగా కూడా ఉంది జిప్. బట్ అడ్డంగా జిప్స్ అనేవి అది పనికిరావు, అంటే యూజ్ ఉండదు, మ్యాక్సిమం అన్కంఫర్టబుల్గా ఉంటుంది బేబీకి, ఓకేనా. ఇది పెద్ద బాబు అప్పుడు తీసుకున్నటువంటి నైటీ అనమాట. ఇది మా అక్క నాకు గిఫ్ట్ చేసింది. చెప్పా కదా, ఇలాంటివి ఇస్తే మదర్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. మా అక్క నాకేం కావాలి అన్నీ చూసుకుంటుంది, అందుకే మదర్ నైటీస్ కూడా నాకు అప్పుడు తెచ్చిందనమాట. సో ఇది వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా ఎక్కువ వాడాను నేను. ఇది కూడా స్ట్రైట్ జిప్పే ఉంటుంది, ఓకే. న్యూగా తీసుకున్న వాటిలో ఇదొకటి అండ్ ఇదొకటి, ఇవి రెండు నేను కాంబినేషన్లో తీసుకున్నాను. మీకు పిక్ పెడతాను అండ్ లింక్ కూడా పెడతాను మీషోది, ఓకే. రెండు కూడా చాలా తక్కువ కాస్టే పడినాయి, 250 అరౌండ్ అనుకుంటా అంతే. సో చూడండి, ఇది కూడా నా వ్లాగ్స్లో ఉంటుంది, ఒక దాంట్లో పెట్టా అనుకుంటా నైటీ. ఇది కూడా స్ట్రైట్ జిప్ ఉంటుంది. జిప్స్ కూడా ఏంటంటే బేబీ గుచ్చుకోకుండా ఉండేలాంటివి తీసుకోండి, ఓకేనా. గుచ్చుకునేటట్టుగా ఉంటే మనకి పనికిరావు అవి. మనం కంగారు పడుతూ ఉండాలి, బేబీకి అవి గుచ్చుకుంటాయేమో ఏమైనా అని చెప్పేసి మనం టెన్షన్ పడుతూ పాలేవాల్సి వస్తుంది. సో స్మూత్గా ఉండాలి, చాలా బాగుండాలి. అండ్ నేను వేసుకున్న నైటీ లాంటిది ఇంకోటి బ్లాక్. ఇప్పుడు నేను వేసుకుంది కూడా బ్లూ కలర్ వేసుకున్నా కదా, అది కూడా మదర్ నైటీనే. ఇవి రెండు నైటీస్ ఏంటంటే మా అక్కే నాకు గిఫ్ట్ చేసింది ఫస్ట్ బాబు పుట్టినప్పుడే. చెప్పాను కదా, ఇది కూడా నేను వేసుకున్న నైటీ లాంటి మోడల్ అనమాట. ఇదేంటంటే స్ట్రైట్ జిప్పు మధ్యలో వస్తుంది, అది కాకుండా ఇక్కడ అడ్డంగా కూడా జిప్స్ ఉంటాయి అన్నమాట. అడ్డంగా కూడా జిప్స్ ఉంటాయి. సో ఇట్లా ఉన్నవి కంఫర్టబుల్గా కొంచెం ఉండవు. బట్ ఇంకోటి ఏంటంటే ఇలాగ స్ట్రైట్ జిప్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు, ఓన్లీ స్ట్రైట్ జిప్స్. అవి కూడా మనకి యూజ్గానే ఉంటాయి. బట్ సైడ్కి ఉన్న జిప్స్ ఉన్నవి అయితే మీరు తీసుకోండి, అవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఓకే. ఒక లాక్టేటింగ్ ఉమెన్గా, ఒక న్యూ మామ్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రజెంట్ అయితే యూట్యూబ్ ఛానల్ గ్రో చేద్దామని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ.
అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. యూస్ఫుల్ వీడియోస్ని నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను చాలామంది ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి కానీ, న్యూ మామ్స్ ఉన్నారో వాళ్ళకి కానీ షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ.